ప్రకటన 3:8. నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి వచనం వెంబడి వచనం ప్రకటన గ్రంథంలోని సత్యంలోని బయలుపరుస్తూ ఉన్నాం. సమయం సమీపించింది గనక ఈ గ్రంథంలోని వాక్యములను చదువువాడు, వినివాడు, గైకొనవాడు ధన్యుడు అని వాక్యములో సెలవిచ్చావు. ఆ ధన్యత ఈ సంఘానికి నువ్వు అనుగ్రహించినందుల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి, మా ఎదుట ఎలాంటి తలుపులు తెరిచి ఉంచావు, ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా బలపడటానికి నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉంటే వారిని త్వరగా తీసుకుని రమ్మని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, క్రియల గురించి ఆల్రెడీ మాట్లాడాము. ఇక్కడ నా నామమును భరించి వాక్యాన్ని గైకొన్నావు, అది వచ్చే వారం మాట్లాడతా. తలుపు నీ ఎదుట తెరిచి ఉంచే ఎవడు వేయజాలడు. లాస్ట్ వర్తమానంలో ఏం మాట్లాడుకున్నాం? ఆయన తలుపు వేస్తే ఎవడు తీయలేడు, తీస్తే ఎవడు ముయ్యలేడు. తాళపు చెవి ఆయన దగ్గర ఉన్నదని, తాళపు చెవి అధికారాన్ని చూపెడుతుంది అని, వేటి మీద అధికారం కలిగి ఉన్నాడు అవన్నీ గడిచిన వారం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు సంఘం కొరకు దేవుడు ఒక తలుపు తెరిచాడు. సార్దీస్ సంఘంతో ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. తలుపు నీ ఎదుట తీసి ఉంచే ఏంటి? అమ్మ, యెషయా 45 పట్టుకో. ఈ లోక జీవితయాత్రలో మనము ముందుకు సాగిపోతూ ఉంటే మన ఆటంకపరచటానికి ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి, ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తా. అంటే నేను ఆటంకపరుస్తున్న త్రోవలు, నీకు ముందుకు సాగిపోకుండా అవరోధించే త్రోవలను నేనేం చేస్తాను? సరళం చేస్తా. సాతాను నీ కొరకు మూయబడిన ద్వారాన్ని నేను తెరుస్తా. ఏమన్నాడు? ఇత్తడి తలుపులు విరగకొడతా, ఇనప గడియలను తెరుస్తా. చర్వమ్మ 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇప్పుడు రాబోయే నూతన సంవత్సరంలో ఇది మాట్లాడుకుంటూ లోతుగా వెళ్ళొచ్చు దీని గురించి. అంటే ఇక మీదట నుంచి నేను నీకు ముందుగా ఉంటా. ఇప్పుడు ఆయన ముందు నడిచాడంటే ఏ శత్రువు నిన్ను ముట్టుకోవాలంటే ఎవరిని ముందు తాకాలమ్మా? యేసుని ఎదుర్కొని నీ దగ్గర కావాలి. ఇక్కడ అంటున్నాడు, నీకు ముందుగా నేను వెళ్తా. ఏ త్రోవలైతే మూయబడ్డాయో ఆ త్రోవలను నేను తెరుస్తా, ఇత్తడి తలుపులు విరగొడతా. ఇనప గడియలంటే అసాధ్యం అనుకున్న తలుపులను కూడా తెరుస్తా. ఈరోజు ఏ తలుపులు తెరుస్తాడు? ఒకటి, అమ్మ, అపోస్తుల కార్యం 14 పట్టుకో. సంఘం కొరకు దేవుడు ద్వారం తెరిచాడు. కొన్ని ద్వారాలు ఏంటి? సువార్తను మనం ప్రకటిస్తూ ఉంటాం. సువార్తను ప్రకటించినప్పుడు సువార్త అంటే ఏంటి? మీకు చెప్పే సువార్త అంటే ఏంటి? 3 సత్యాలు ఉన్నాయి. టకామని చెప్పాలి అందరూ. యేసు యొక్క జననం, యేసు యొక్క మరణం, యేసు యొక్క పునరుత్థానాన్ని సువార్త అంట. సువార్త అంటే ఏంటంటే ఎన్నడూ ఎప్పుడు జరగకూడని సంఘటనలు జరిగిన దానిని సువార్త అంటారు. అంటే ఏంటి? యేసు జననం అది సువార్త ఎలాగైంది అంటే, దేవుడు ఎవరు అంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన దేవుడు
రక్త మాంసాల గల శరీరము ధరించి మానవ రూపముగా రావటం ఒక అద్భుతం. నేను సింగపూర్లో ఫ్యామిలీ క్రిస్టమస్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని పవర్ఫుల్ ఇల్లుస్ట్రేషన్స్ రెండు ఇచ్చాయి. ఆ రెండు ఇల్లుస్ట్రేషన్ నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే క్రిస్టమస్ వర్తమానత అందులో ఒకటి చెప్తా. ఈ సృష్టిలో మొట్టమొదట చంద్రమండలంకి వెళ్ళిన వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అందరూ పట్టుకొని, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అద్భుతం, ప్రపంచంలో మొట్టమొదట మనుషుడు చంద్రమండలంలో అడుగుపెట్టావు, గొప్ప ఆధిక్యత, గొప్ప అద్భుతం నీ ద్వారా జరిగింది అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమన్నాడు తెలుసా? ఇది అద్భుతం కాదు, నా తర్వాత ఇంకోటి వెళ్ళొచ్చు, వారి తర్వాత ఇంకోళ్ళు వెళ్ళొచ్చు. చాలామంది వెళ్ళారు తర్వాత. అయితే 2000 సంవత్సరాల క్రితం ఒక దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా భూమి మీద అడుగు పెట్టటం గొప్ప అద్భుతం. ఆ అద్భుతం మించిన అద్భుతం ఇంకోట్లే. అంటే ఆయన జననం ఒక అద్భుతం. ఏంటో మహిమను విడిచిపెట్టి రక్త మాంసాల గల శరీరము ధరించి భూమి మీదకు వచ్చుట అద్భుతం. 2, దేవుడు ఎవరు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. అందుకే దేవుడు మొట్టమొదట మోషేతో మాట్లాడినప్పుడు నువ్వు ఎవరివి అంటే ఏం చెప్పాలి అంటే ఏమన్నాడు? ఉన్నవాడు అనువాడు దేవుడు. మనం చెప్పలేం ఆ మాట, ఈరోజు ఉంటాం రేపు ఉండం. ఎవరు కూడా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనా ఏం మాస్క్ అనుకో, లేక ప్రపంచంలో సుప్రీం పవర్ కలిగిన వ్యక్తి కూడా నేను జీవితాంతం ఇక్కడే ఉంటా ఆవిడ చెప్పలేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండువాడైన దేవుడు, మరణము లేని దేవుడు, మరణించాడు. అద్భుతం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించక ముందు 4000 సంవత్సరాల వరకు మొట్టమొదట మనుష్యుడైన ఆదాము మొదలుకొని అందరూ చనిపోయారు. విశ్వాసుల తండ్రి చనిపోయాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే చనిపోయాడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపిన యెహోషువ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు? తిరిగి లెగోలే. అయితే లేచాడు. ఇది అద్భుతం. ఈ సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు ఏంటి? నమ్మాలి, ప్రజలు విశ్వసించాలి. ఇప్పుడు చాలామంది విశ్వసించక కదా. ఈ విశ్వాసం అన్న ద్వారం దేవుడు సంఘం కొరకు తెరిచుంచాడు. ఇప్పుడు మీరు ఆ పని చేయట్లే. పని చేస్తే ఇప్పుడు ఈ వీక్ కాదు, అటు కిందటి వీక్ వర్తమానం విని అందరూ దగ్గరికి వచ్చి అంటున్నారు, అదే మా సంఘానికి ఎవ్రీ మంత్ వస్తే బాగుంటుంది, సంఘం బలపడుతుంది. ఎవ్రీ మంత్ రావాలంటే ఎన్ని సండేలు ఉండాలా? మాకు 4 సండేలు కదా ఉండే. లేదమ్మా అవదు, కుదరదు, ఎప్పుడో ఖాళీ ఉంటే వస్తానులేండి అని చెప్పారు. అంటే మీకు వింటున్నారు కనుక ఇప్పుడు రుచి చూచినప్పుడు దమ్ బిర్యానీ హైదరాబాద్ వాడికి తెలుసు ఎలాగుంటుంది అన్నది. ఇప్పుడు వేరే వాడికి వెళ్ళి హైదరాబాద్ దమ్ బిర్యానీ బాగుంటుంది అంటే వాడికి తెలియదు. ఆ రుచి చూస్తేనే తెలుస్తుంది. మీరు రుచి చూస్తున్నారు కాబట్టి తెలియట్లేదు మీకు. ఇక్కడ అంటున్నాడు పౌలు సువార్త చేసి అంతియోకలో, ఈకోనియకలో, దొర్బేలో ఎన్నో ఆత్మలను రక్షణలోకి నడిపించిన తర్వాత రిపోర్ట్ ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? యెరూషలేము సంఘం. ఇప్పుడు ఈ సంఘం ద్వారా పరిచయం జరిగిందనుకో, ఈ సంఘం ద్వారా కొంతమంది సువార్త చేశారనుకో, ఆ సువార్త చేసిన తర్వాత అప్పుడు దేవుడు చేసిన కార్యాలు, ఆ సువార్త ద్వారా అన్న జనాంగం ఎంతమంది విశ్వసించారు అన్నది ఎక్కడికి వచ్చి ఇవ్వాలి రిపోర్టు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఇవ్వటానికి యెరూషలేము దేవాలయానికి వచ్చి పౌలు అంటున్నాడు, సంఘాన్ని సమకూర్చి దేవుడు తమతో కూడా ఉండి ఆయన చేసిన క్రియలు అన్య జనాంగం
దేవుణ్ణి విశ్వసించేటట్టు ద్వారము తెరిచేడు అని వివరించారు. 14:27 అపొస్తలుల కార్యం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. చాలు అమ్మా, ఏం దారం తెరిచాడు? తలుపు నీ కొరకు తెరిచుంచే ఏం దారం? విశ్వాసమన్న ద్వారం తెరిచాడు. ఇప్పుడు విశ్వాసమన్న ద్వారం తెరవకపోతే ఇప్పుడు సువార్త నమ్మరు. ఇక్కడ కూర్చున్న మనం ఎలా రక్షించబడ్డామంట? పౌలు అంటాడు కదా, రోమీయులు రాసిన పత్రిక 10:9 యేసు క్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచనని హృదయమందు విశ్వసించిన ఎడల ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అయితే నమ్మటానికి ఏం కావాలి? దారం తెరవబడాలి. విశ్వాసం. విశ్వాసం లేకపోతే రక్షణే కలగదు. కనుక ఇక్కడ సంఘాన్ని సమకూర్చి అంతియోక్యలో ఎన్నో అన్య జనాంగం ఎలా విశ్వసించారు, ఈకోనియలో ఎంతమంది రక్షణలోకి వచ్చారు, దెర్బేలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో, ఎంతమందికి బాప్తిస్యం ఇచ్చి రక్షణలోకి నడిపించి సంఘములోనికి చేర్చారో ఇవన్నీ రిపోర్ట్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం రాను సువార్త కష్టమైపోతుంది కదా. కొడుతూ ఉన్నారు. మనకంట ముస్లిం కంట్రీ ఏది మలేషియాలో స్వేచ్ఛగా ఆరాధన చేస్తున్నారు. అయితే నాకు వాట్సాప్లో ఒకటి వచ్చింది. ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ ఓపెన్గా పెద్ద మీటింగ్లో వచ్చి యేసు స్వామిని మేము రక్షకుడిగా స్వీకరించాం, ఆయన సృష్టికర్త అని నమ్ముకొని వారందరూ రక్షణలోకి, అందరండి పెద్ద పెద్ద బ్రాహ్మణ్ కులంలో ఉన్న వారందరికి వచ్చారు. ఏంటి మామూలు కస వస్త్రాలు వేసి రక్షణలోకి వచ్చి, ఎక్కడ లక్నో నుంచి కొంతమంది వచ్చారు, గుజరాత్ నుంచి కొంతమంది బాబాలు వచ్చారు, యేసును అంగీకరించారు. అంటే ఏంటి తెరిచారు? దారం. ఆ దారం తెరవకపోతే విశ్వసించలేరు. తలుపుని ఎదుట తీసుంచే, కానీ మనమే పని చేయట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమండి ప్రకటన గ్రంథం గురించి 1 వారం 2 వారాలు రండి, మీరు వినండి, మీరు బాగాలేకపోతే మేము ఫోర్స్ వెళ్ళిపోండి అన్నాను. యేసురత్నం గారు మీరు ఒకసారి చూసారు లేదు, చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన సేవకుడు. బ్రదర్ చూసినట్టున్నారు కదా, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. మంచి వాక్యం దొరుకుతుందండి మాకు మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి. దేవుడు ఇంకా మీకు ఆయుష్ ఇవ్వాలి, ఇంకా వాడబడాలని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. సేవకుడు ఆయన, పెద్దోడు నాకంటే. చూడండి, విశ్వాసం అన్న ద్వారం తెరిచాడు. మీరు ఈ సత్యాలు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. నడిపిస్తే వారు ఒక్కసారి వింటే, ఇప్పుడు ఒక్కసారి జఫ్రానెట్టి పిస్తా హౌస్లో దాగారనుకో, ఎక్కడ టోలీ చౌక్లో ఉంది, రెండోసారి అటే వెళ్తే ఖచ్చితంగా తాగెళ్ళాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే వాక్యం కూడా అంతే. ఇక్కడ ఏమన్నాడు? సమయము సమీపించింది కనుక వినువాడు, చదువువాడు, గైకనవాడు ధన్యుడు. ఎండింగ్లో ఏముందో తెలుసా? ఈ గ్రంథం చాలా డేంజర్ కూడా. లేనివి కలిపినా, ఉన్నవి తీసేసినా, తప్పుడు బోధలు బోధించినా, ఈ గ్రంథం విషయంలో మాత్రం ఏమన్నాడు తెలుసా? కొట్టేస్తా పేరు. అందుకే ఎవరు ఎత్తరు, ఈ గ్రంథాన్ని ఎవరు చదవరు. అమ్మ, విశ్వాసం అన్న ద్వారం తెరిచాడు. 2 అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంతకి ముందు రోజు మొట్టమొదట హతసాక్షి ఎవరో తెలుసండి? యాకోబు. అపొస్తలుడు ఖడ్గము చేత చంపబడ్డాడు. పేతురుని కూడా చెరసాల్లో వేశారు. మరుసటి రోజు ఉదయం పేతురుని చంపటానికి అంత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పేతురు గారు చక్కగా నిద్రపోయి గుర్రబెట్టి నిద్రపోతున్నాడు. గుర్రబెట్టి సంఘం అయితే, ప్రభువా మా బోధకుడు చెరసాల్లో ఉన్నాడు, ఇప్పుడు మాకు బోధ ఎలాగా, వాక్యం ఎవరు అందిస్తారు, సంఘం ఎలా బలపడుతుంది, సంఘం ఎలా ఉజ్జీవింపబడుతుంది, సంఘం ఎలా రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది, మా బోధకుడిని విడిపించు అని రాత్రంతా కూర్చొని ప్రార్థన చేశారు. ఏమైందో తెలుసా? వారి ప్రార్థన విని పరలోకం నుండి దేవదూత వచ్చి పడుకున్న పేతురుని లేపి, ఇప్పుడు గవిని తలుపులు కూడా వేయబడ్డాయి, దేవదూతలు వచ్చేసరికి అవి కూడా ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. తలుపు కొడుతున్నాడు. రోదే అన్న చిన్నది విని, అరే పేతురు స్వరం లెక్క ఉందే అంటే వీళ్ళు అంటున్నారు, పేతురు చెరసాల్లో ఉన్నాడుగా. వీళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం అల్ప విశ్వాసం. అరే చెరసాల్లో ఉన్నాడుగా, పేతురు ఎలాగ వస్తాడు? ఇంకా తలుపు కొడుతున్నాడు. తీసేసరికి పేతురు ఎదురయ్యాడు. అంటే ఏం దారం తెరవబడింది? సంఘము చేసిన ప్రార్థన దేవుడు వినటానికి, సంఘము చేసిన విన్నపం దేవుడు వినటానికి ప్రార్థన అన్న ద్వారం తెరిచాడు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో అన్నాడు, సంఘమా మీ ప్రార్థన వినటానికి, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ప్రార్థన ద్వారం తెరిచాను. చదవమ్మ 12:16. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. చాలు అమ్మ, తలుపు తీశారు కదా అంటే ఏంటి? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ద్వారం తెరవకపోతే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దండి. మన ప్రార్థనలంతా కూడా ఏం చేస్తున్నారు? భూమి మీద దేవదూతలు పట్టుకొని యేసు దగ్గర తీసుకెళ్తున్నారు ఈ ప్రార్థనా ధూపాన్ని. అందరు ప్రార్థన వినండి, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరేమనుకుంటారంటే పాపి చేసిన ప్రార్థన కూడా వింటాడా? విండు. దానికి రిఫరెన్స్ కూడా ఇస్తాం మీకు. యేసే రక్తములో కడగబడి మానక ప్రతి ఆదివారం ఆయన చెప్పినట్టు సంఘంలో కూడుకొని వాక్యానుసారంగా జీవిస్తున్న వారి ప్రార్థన వింటాడు. యేసే రక్తములో వారి పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారి ప్రార్థన వింటాడు. అక్కడ పరిశుద్ధుల ప్రార్థన అని ఉంటుంది. ప్రకటన 8:4 చదవమ్మ. రెవల్యూషన్ 8:4. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి. అమ్మా, ఎవరు ప్రార్థన అంట? మనం పరిశుద్ధులమా చెప్పండి? అమ్మా పరిశుద్ధులమా? నవ్వుతారేంటమ్మా? అరే యేసే రక్తం కడిగింది కదండి మిమ్మల్ని అంటే మీకు అనుమానమే. ఇంకా యేసే రక్తంలో ఏముంది? శుద్ధి చేసే గుణం ఉంది, పాపులను శుద్ధి చేసే గుణం ఉంది. ఒకప్పుడు పాపులమే, సంఘములోకి వచ్చిన తర్వాత మన పాపాలు ఒప్పుకున్న తర్వాత యేసే రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి. ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థన చదవమ్మా. పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చాలు అమ్మ, ఇప్పుడు ప్రార్థన దేవుని సన్నిధి చేరిందంటే అర్థం ఏంటమ్మా? ప్రార్థన ద్వారం తెరవబడింది, సంఘం చేసిన ప్రార్థన. ఇప్పుడు మనం ఎన్నో అక్రతల కొరకు ప్రార్థన చేస్తాం కదా. ఎవరైనా అనారోగ్యం ఉన్నప్పుడు, ప్రభువా నా తల్లికి బాగాలేదు ముట్టి స్వస్థపరచు, లేక నా అక్కకు బాగలేదు ముట్టి స్వస్థపరచు. ప్రార్థన చేయకపోతే స్వస్థత వస్తుందమ్మా. ఇప్పుడు స్వస్థత రావాలంటే ఏంటి? ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. కీర్తన 30:2 అతడు నాకు మొరపెట్టగా నేను అతనిని స్వస్థపరచితిని. 32. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచు. అది అమ్మ, మొరపెట్టం అంటే ఏంటి? అంటే ఏంటమ్మా మొరపెట్టం అంటే? ప్రార్థన చేసేట అంటే మొరపెట్టకుండా స్వస్థత వస్తుందా చెప్పండి? ఇప్పుడు అనారోగ్యంతో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ప్రార్థన చేయకపోతే స్వస్థత వస్తుందా? అంటే ఏంటి? అరే బాబు, నీ ఏ క్లిష్ట సమస్యల్లో ఉన్నా
ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా దైవ సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేర్చి అక్కడ నుండి జవాబు రావటానికి ద్వారం తెరిచాను. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఏమన్నాను? పాపుల ప్రార్థన వినడు. పాపుల ప్రార్థన ఒక్కటే వింటాడు. ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు కడుగు, నీ రక్తములో కడుగు, శుద్ధీకరించంటే ఆ ప్రార్థన వింటాడు. ఇప్పుడు ఒక పాప వచ్చి, ప్రభువా నాకు సొంత ఇల్లు కావాలి ఇయ్యు. 66 సంకీర్తన 18వ చరణంలో, నా హృదయములో పాపమును లక్ష్యం ఉంచిన ఎడల నా మనవి యెహోవా వినకు. చదవం 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలు అమ్మ, అర్థమవుతుందా? భార్య భర్తతో కొట్లాడి, అత్త కోడలు తిట్టుకొని, వదిన ఆడపడుచులు తిట్టుకొని, ప్రభువా అనారోగ్యంతో ఉన్నా స్వస్థపరచు అంటే కుదరదు. నీ హృదయంలో దేశం పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే వెన్ను. ప్రార్థనా ద్వారం తెరిచాడు. 2. ఇప్పుడు సువార్త చేశాం. సువార్త చేసి మనం యేసును విశ్వసించిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తున్నాం? రక్షణలోనికి నడుపుతున్నాం. అమ్మా, రక్షణలోకి నడుపుతుంటే రక్షణ ద్వారం తెరవకపోతే ఎలాగవుతుంది? అక్కడ ఎలాగొస్తాడు రక్షణలోకి? యోహాను సువార్త 10వ అధ్యాయం పట్టుకో. నేనే ద్వారం అంటున్నాడు. దేనికి? 1 పరలోకానికి, 2 రక్షణకు నేనే ద్వారం. నేనే ద్వారం. నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడి లోపలికి వచ్చుచు బయటకు వెళ్ళుచు మేత మేస్తూ ఉంటాడు. 10:19 అనుకుంటా. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. చాలు అమ్మా, ఏమంటున్నాడు? వాడు రక్షించబడతారు. ఎవరి దారంట? యేసు దారా. అంటే ఏంటి? రక్షణ కొరకు దారం తెరిచాడు. మనమే చేయట్లే పని. మనం సువార్త చేస్తే కదా వాళ్ళు విశ్వసించేది, విశ్వసిస్తే కదా రక్షించబడేది. ఇక్కడ అంటున్నాడు నేనే ద్వారం. ఇంకా ఎవరి దారా? ఇప్పుడు చూడండి, జ్ఞానులు వాళ్ళు ఎందుకు జ్ఞానులు అయ్యారు చెప్పండి? ఎందుకు జ్ఞానులను పిలిచారు వాళ్ళు? ఇప్పుడు క్రిస్మస్ మాసం కదా, అంతా దాని గురించి మాట్లాడుకుంటాం కదా. దాదాపు ఒక 12-15 వర్తమానాలు ప్రిపేర్ అయ్యాయి. ఓన్లీ క్రిస్మస్, డిఫరెంట్ మెసేజెస్. ఎందుకు జ్ఞానులు అయ్యారు? ఇప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని పట్టుకొని వచ్చారు. వచ్చి ఆ నక్షత్రం యేసే దగ్గరికి వచ్చి నడిపించింది. వచ్చిన తర్వాత ఎవరిని పూజించారు చెప్పండి? ఎవరిని? యేసయ్యని. మరియను పూజించలే. అక్కడ మరి ఉందిగా, మరి యేసేపు ఉన్నాడుగా. ఎవరు? మరియ భర్త. ఎందుకు వాళ్ళు జ్ఞానులయ్యారు అంటే రక్షకుడిని చూడటానికి వచ్చారు. రక్షకుడిని కన్న తల్లిని వారు దండం పెట్టలే. అమ్మా, తండ్రి. ఇప్పుడు అంటే కొంతమంది అంటారు, మరి లేకపోతే యేసయ్య అక్కడికి వస్తాడండి. నేను వాక్యం చెప్తూ మరియను దేంతో పోల్చానంటే ఎన్వలప్తో పోల్చాను. ఇప్పుడంటే ఉత్తరాలు లేవు, టెక్స్ట్ మెసేజ్లో ఇచ్చుకుంటున్నాం. ఆ రోజుల్లో ఉత్తరం వచ్చేది. ఉత్తరం వచ్చిన తర్వాత కవర్ తీసి లోపల పెట్టుకుంటారండి ఎవడైనా? ఆ లోపట ఉన్న ఉత్తరం తీసుకొని కవర్ చించి బయట పారేస్తాం. అర్థమవుతుందా? అంటే యేసుని మరియని యేసుని తీసుకురావడానికి వాడుకున్నాడు, అంతవరకే. ఎందుకు వీళ్ళు జ్ఞానులు అయ్యారు?
ఎవరిని మొక్కాలలో మొక్కారు. నడిపించిన నక్షత్రాన్ని మొక్కలే. కొంతమంది అమ్మో నక్షత్రం, అరే అది సృష్టించబడిన రా బాబు. సృష్టించబడిన వాటిని పూజించకూడదు. సృష్టించిన దేవుణ్ణి పూజించాలి. అమ్మా ఇప్పుడు క్రిస్టమస్ సందర్భంగా ఇప్పుడు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ అంటే ఒక్కొక్కరికి బట్టలు ఇచ్చారనుకోండి, ఇవ్వలేదు ఇచ్చారనుకోండి, బట్టలను పట్టుకొని బా అమ్మా ఎవరిని పూజిస్తాం? ఇచ్చినోండి కదా. ఇచ్చిన బట్టలను పూజ చేస్తారా? ఎలాగైపోయారంటే సంఘాల్లో కొంతమంది ఇక్కడ రక్షణ ద్వారం తెరిచాడు యేసును విశ్వసించటానికి. ఏమన్నాడు? అపొస్తలుల కార్యం 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు, ఆకాశం కింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు. ఎవరి ద్వారా రక్షణ? యేసయ్య ద్వారా. ఇప్పుడు చెరసాల అధికారి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అంటే ఏమన్నాడు పౌలు? నీవును నీ ఇంటి వారును యేసునందు విశ్వాసముంచు అన్నారు. అప్పుడేమొస్తుంది? రక్షణ కలుగుతుంది. ఇప్పుడు రక్షణ ద్వారం తెరవకపోతే రక్షణలోకి ఎలాగొస్తారండి అన్న జనాంగం? ఆ దారం తెరుచుంచిన దారాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరిది? మీదండి. గొర్రెలు కంటాయి, కాపరి కండు. కాపరి మేపుతాడు గొర్రెల్ని, మీరు కనాల. మనకు అదే లేదు. అమ్మ 3 రక్షణ ద్వారం. 4 ఇప్పుడు రక్షించబడ్డారు. ఏం చేస్తారమ్మా రక్షించబడిన బిడ్డల్ని? ఇప్పుడు సురేష్ మంచి పని చేశాడు కదా, ఎలియాజరు నడిపించాడు మందిరానికి. అంటే మందిరానికి నడిపించాలి. లవదోకియ సంఘం దేవుణ్ణి పైకి పెట్టి ఆరాధిస్తున్నారండి. దేవుడు తలుపు కొడుతున్నాడు. ఇదిగో తలుపు నీ హృదయపు తలుపుల దగ్గర నిల్చొని తలుపు తట్టుచున్నా, ఎవడైనాను స్వరము విని తలుపు తీసినడల అతనిలోనికి నేను, నాలో అతడు వచ్చి భోజనము చేయుదుము అంటున్నాడు. అమ్మ సంఘము లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోకంకి వెళ్ళడు. నీ అంతటి నువ్వు వెళ్ళలేవు. సంఘాన్ని పెట్టాడు దేవుడు. ఎందుకు? ఆత్మీయంగా నిన్ను నడిపించడానికి. నేను ఆత్మీయంగా నడిపించడానికే కాదు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటానికి, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘం వచ్చి నిన్ను ఆదరిస్తుంది, సంఘం వచ్చి నిన్ను బలపరుస్తుంది. ఒక విశ్వాసికి సంఘం దేవుడిచ్చిన అమూల్యమైన వరం అండి. ఆ వరం మనం గుర్తించుకోలేక, సంఘమే లేకపోతే ఎవరు రక్షణలోకి రారు, ఆత్మీయంగా ఎరగలేరు. వారం వెంబడి వారం మంచి వాక్యం ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో. కనుక సావాసములోనికి రావాలి రక్షించబడిన వాడు. బాబు మహాజ్ఞానం ఉంది నాకు, బైబిల్ అంతా నవిలేసే, కానీ ఇంట్లో కూర్చొని జరుపుకుంటాలే. దేవుడు చెప్పలే. ఏమన్నాడు? ఎడతెగక ఉండండి. యాక్ట్స్ 2:42లో 3,000 మంది రక్షణలోకి వస్తే ఏమన్నాడు తెలుసా? అపోస్తలుల బోధ యందు, సావాసం యందు, ప్రార్థన చేయుట యందు. రొట్టె ఎక్కడ విరుస్తారమ్మా? నీ ఇంట్లో విరుస్తున్నారా? అక్కడ సంఘములో. ఎడతెగక ఉండండి. వారానికి ఒకసారి కాదండి. ఆ రోజు ఆదిమ సంఘం ప్రతి దినం కూడుకుందంటమ్మా. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా చదువు. ప్రతి దినం కూడుకున్నట్టుంటది. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అమ్మా వారంకి ఒకసారి కూడుకున్నారు అని ఉంది అక్కడ. నేను ఒక 6 సంవత్సరాల క్రితం అనుకుంటా
సియోల్ వెళ్ళా. మేము ఫ్లైట్ 12:30 1 గంటకు దిగాం. మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ 3:30 4 అయింది రిజిస్ట్రేషన్ అయ్యేసరికి. అంటే త్రూఅవుట్ వరల్డ్ నుంచి వచ్చారు. 4 గంటలకు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఏంటి ఎంత పెద్ద సౌండ్లు, ఏం చేస్తున్నా ఇలా చూసేసరికి సంఘంలోకి వచ్చి పెద్ద పెద్దగా ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేనన్నా ఏంటండి ఈరోజు ఏమన్నా స్పెషల్ మీటింగ్ ఏమైనా ఉందా అంటే, లేదండి, ప్రతిరోజు ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులు వారి వారి సంఘాలకు వచ్చి వేకువనే సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు అనుకున్నా, ఒరే బాబు, కొరియాలో పెద్ద పెద్ద సంఘాలు రావటానికి, గొప్ప ఉద్యోగం రావటానికి కారణం ఇదా? వాళ్ళు ఎప్పుడు ఆదివారం గుడుకోలే. మనం బైబిల్ స్టడీ ఆదివారం వచ్చాం కదండి, బైబిల్ స్టడీకి కూడా అవసరమా? శుక్రవారం ప్రార్థన కూడా అవసరమా? అరే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ దినములు సమీపించిన కొలది సమాజంగా కూడుట మానక 10:25 హెబ్రీ చదవమ్మా. అనుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎక్కువగా ఏంటి? రాకడ సమీపిస్తున్న కొలది, ఆయన ద్వారంలో ఉంటున్న కొలది ఏంటో ఎక్కువగా కూడుకోవాలి. ఎందుకు? నువ్వు సంపూర్ణతకి రావాలి, ఆత్మీయ అభివృద్ధిలోనికి రావాలి, క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఇవన్నీ సంఘము ద్వారా కలిగేది. మానక ఎక్కువ కూడుకోమంటే మనం ఏంటి? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ 3 సార్లు వస్తే సంఘానికి ఒకసారి. కొంతమంది వర్షం వస్తే రారు సంఘానికి. ఏమండి, ఆదివారం చర్చికి రాలే, వర్షం బ్రదరు, మా వర్షం వచ్చిందంటే ఆఫీస్కి వెళ్ళరా, స్కూల్కి వెళ్ళరా, కాలేజీకి వెళ్ళరా? దానికి మళ్ళీ లేదు, మళ్ళీ సంపాదనకు లేదు వర్షం. దేవుని దగ్గరికి రావాలంటే వాతావరణం సరిగా ఉండాలి. మళ్ళీ ఇంట్లో ఆదివారం అంటే మటన్ తెచ్చుకోవాలి. దీనికి ప్రథమ ప్రిఫరెన్స్. తర్వాత దేవుడు, తర్వాత సంఘం. ఇక్కడ అంటున్నాడు, సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ద్వారం తెరిచాడు. సంఘం ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సంఘంకి వచ్చారు. ఇప్పుడు గీతా శిష్యులు సామెలు, అమ్మ మీరు ఎవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటారా? ఆహ్వానిస్తున్నారు ఎవరు వచ్చినా. ఎందుకు? సంఘము ఎప్పుడు కూడా రక్షించబడిన వారి కొరకు ఆత్మీయతలో నడిపించటానికి ద్వారం తెరిచి ఉంచాలి, ముయ్యకూడదు. ఎప్పుడు సావాసపు దారము తెరిచాడు. ఎన్నోదమ్మది 4 5. అమ్మ యోబు 31వ అధ్యాయం పట్టుకు. ఇప్పుడు ఒకప్పుడు మన కుటుంబాల్లో అండి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మా అమ్మమ్మ సమయంలో. ఇప్పుడు ఇండివిజువల్ ఇద్దరున్నా. మా అంకుల్ ఉన్నటప్పుడు 4 కొడుకులు, ఒక్కటే పొయ్యి. పిల్లలు పెరుగుతున్నా, అరే 18 క్యారేజీలు కట్టేదండి విరోనిక. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క. ఆఖరికి అంకులు సపరేట్ అవడానికి ఇష్టపడలే. అమ్మ మీ పిల్లలు పెరిగారు, మీరు ఎవరు వంటలు చేసుకుని అన్నంత వరకు వెళ్ళలేదండి. అంటే క్రైస్తవుడు, రక్షణలోకి వచ్చిన క్రైస్తవుడు ఇల్లు ఆతిథ్యం ఇవ్వటానికి ఎప్పుడు తెరిచుంచాలి, పరిచర్య కొరకు ఎప్పుడు తెరిచుంచాలి. అమ్మ ఇక్కడ యోబు అంటున్నాడు, పరదేశి వీధిలోకి వచ్చినప్పుడు నా ఇంటి వీధి తలుపులు వీధిలో ఉంచకుండా ఇంటి వీధి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచే. 31, 32 యోబు. పరదేశిని వీధిలో ఉండనియ్యక
నా ఇంటి వీధి తలుపులు తెరచి తిని గదా. అమ్మ మనం మోస్తాం. ఎవరన్నా చుట్టం వచ్చి ఇంట్లో ఉండాలంటే, బ్రదరు ఎన్ని రోజులు ఉంటారు? అరే రేపు పెళ్ళుంది, మేము రిజర్వేషన్ చేయించుకున్నా, రేపు వెళ్ళిపోవాలా అంటే తగిలేద్దాం అంత బేగేను. ఇక్కడ యోబు పరదేశి వీధిలో ఉంచకుండా ఏంటంటున్నాడు? నా ఇంటి వీధి తలుపులు తెరిచుంచే ఆతిథ్యం ఇవ్వటానికి. సంఘం కూడా, క్రైస్తవ విశ్వాసులు కూడా ఆతిథ్యమిచ్చే గృహంగా, పరిచర్య కొరకు ద్వారం తెరిచే గృహంగా ఉంచాలి. అమ్మా, మాకు పెళ్ళైనప్పుడు కొత్తగా ఎవ్వరు లేరు హైదరాబాద్లో, వీళ్ళ ఫ్యామిలీలో మేము ఒక్కటే. 365 రోజుల్లో ఒక క్రిస్టమస్ పండగలకి అక్కడికి వెళ్తే తప్ప ఒక సూట్ కేసు పోతే ఒక సూట్ కేసు వచ్చేది. అంత మాత్రమే కాదు, వారే కాదు, రిలేషనే కాదు, అనారోగ్యంతో ఎవరైనా ఉన్నారనుకో, నిమ్స్కి వెళ్ళాలన్నా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆంధ్రా నుంచి వచ్చేవారు. ఎవరు ఎక్కడ? కిషోర్ బ్రదర్ ఉన్నారు అక్కడికి. మా ముక్కు మాలు కూడా తెలియవండి వాళ్ళకి, మళ్ళీ ఎవరో గైడ్ చేసేవారు. మా మిస్సెస్, అమ్మ బాబోయ్, చేసిన వంటలు ఆ రోజుల్లో ఎవడు చేయలేడండి. డేక్షాలు ఆతిథ్యం ఇచ్చే గృహం ఎప్పుడు కూడా. ఇప్పుడు మాకు సింహపురి కాలనీలో మీకు కార్ యాక్సిడెంట్ అయింది నాకు. అప్పుడు ఆయన చర్చిలో రివైవల్ మీటింగ్. ఆయన ఎలా పరిచయం అయ్యారు అంటే, ఆయన బైపాస్ సర్జరీ నిమ్స్ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు తెలియదు మాకు, ఎవరో గైడ్ చేశారు. మా ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని హాస్పిటల్లో ఉన్నంత వరకు కూడా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ మరదలు ముగ్గురు మా ఇంట్లో పెట్టి, ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే క్యారేజర్ గట్టి పంపించు. ఆతిథ్యమిచ్చే గృహంగా ఉండాలి. అమ్మ, పరిచయ ఆతిథ్యమిచ్చే గృహాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మరియా మారుతున్నారు. యేసయ్య ఒక్కలే అంటే ఆయన దేవుడు, బోధకుడు. యేసయ్యతో పాటు ఎవరున్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. అంటే 12 మందికి వండిందండి. ఎవరు? మార్త గారు, మా ఆవిడ లెక్క 12 మందికి వండింది. చూడండి, తెరిచి ఉంచింది మరియా మార్త యేసయ్య శిష్యుల కొరకు, యేసయ్య కొరకు పరిచర్య చేయటానికి, ఆతిథ్యం ఇవ్వటానికి తెరిచి ఉంచింది. జక్కయ్య కూడా యేసును ఇంటిలో చేర్చుకోవటానికి తెరిచి ఉంచాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రావాలి అనగానే, నా ఇంట్లో ఎందుకు బోళ్ళ మంది ఉన్నారు అనలే. పరుగున చెట్టు దిగి వచ్చాడు, ఇంట్లో చేర్చుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. అమ్మా, అబ్రాం ఆదికాండం 18వ అధ్యాయం, మమ్రే వనములో సింధూర వృక్షము దగ్గర ఎండవేళ కూర్చున్నటప్పుడు ముగ్గురు వచ్చారు అతిథులు. ఆ ముగ్గురిని ఇంటికి పిలిచి, షారాతో నువ్వు త్వరపడి రొట్టెలు చేయి, పనివారి దగ్గరికి వెళ్ళి లేత కొవ్విన దూడను వధించు. నేను ఎవరన్నా చుట్టాలు వస్తే మొదటి రోజు చికెన్, మటన్, రెండో రోజు పప్పు, మూడో రోజు పచ్చడి. ఎందుకు వీళ్ళు వెళ్ళేటట్లేరు? రెండో రోజు పప్పు పెట్టినా అర్థం చేసుకోలే, మూడో రోజు పచ్చడి పెడితే అమ్మో అర్థమవుతుంది, ఇంకా వీళ్ళు వెళ్ళమని సిగ్నల్ ఇస్తున్నారు నాకని. అబ్రహాము కొవ్విన దూడను వధించి ఇంటికి వచ్చిన తండ్రి, కుమార, పరిశుద్ధ ఆతిథ్యం ఇచ్చాడు. అమ్మ, హెబ్రీ 11 మొదటి వచనము, 2వ వచనము, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. హెబ్రీ 11 కాదు, సారీ
12 13 చదువు 13. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి ఆతిథ్యము చేయ మరువకుడి అని ఎవరికి చెప్తున్నాడమ్మా? మనకి. మనం ఆతిథ్యాన్ని చెయ్యొద్దు. మన రివర్స్ అది. పరిచర్య కొరకు దారం తెరిచాడు. అంటే ఇప్పుడు కొన్ని చర్చెస్ చూడండి, అనారోగ్యంతో ఉన్నవారు. నిన్న సండే ఒక వృద్ధ స్త్రీ వీల్ చైర్లో వచ్చింది. అతడు స్పిరిచువల్ సన్ వీల్ చైర్ తోసుకొని వచ్చాడు. వచ్చి నా చేత ప్రార్థన చేయించుకొని అని చెప్పింది ఏంటో తెలుసా? 2-3 చర్చిలు ఏమో సొంత డబ్బుతో కట్టింది. ఇప్పుడు అనారోగ్యం ఉన్నది, నడవలేని స్థితిలో ఉంది, వీల్ చైర్ మీద ఉంది. ప్రార్థన చెయ్యండి అన్న దగ్గర తీసుకొచ్చాడు. అమ్మా, మందిరానికి అనారోగ్యంతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, అపవిత్రాత్మలతో పీడింపబడుతున్న వారు వస్తారు. వారికి పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి మనం. ఇది పరిచర్య కొరకు దారం తెరయాలి. అంతేగాని ఏదో బోధించి తలుపులేసుకొని వెళ్ళిపోవటం కాదు. దీనులను, రోగగ్రస్తులను, శరసాలలో ఉన్నవారిని, బంధకాలతో ఉన్నవారిని పరామర్శించే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘం ఇక్కడ అంటున్నాడు, ఆతిథ్యం ఇవ్వటానికి, పరిచర్య చేయటానికి దారం తెరిచాడు. వినోదమ్మా 5. 6వది, అబ్బో ఇది మాత్రం చెవులు నెక్కబెట్టుకొని వింటారు అందరూ. ఏంటో తెలుసా? ఆశీర్వాదపు దారం. అమ్మో, ఇది లేకపోయినా నాకు అది ఉంటుందా అని అంటారు. ఇక్కడ అంటున్నాడు, అమ్మ మలాకి 3వ అధ్యాయం తీసుకో. ఇక్కడ అంటున్నాడు, నా మందిరములో సమృద్ధి ఉన్నట్టు ధననీతి, నీ సంపాదన అంతటిలో 10వ భాగం మందిరానికి తీసుకొని వచ్చి నన్ను శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని. చాలు అమ్మ, దీవెనలు కావాలా? వద్దని అనరు. అదే ఏమన్నాడు తెలుసా? 10వ వంతు తీసుకొచ్చి మందిరంకి ఇయ్యు. అప్పుడు నీ సంపాదన ఎంత తక్కువైనా అందులో 10వ వంతు నీది కాదు, మనం అదే ముట్టుకుంటాం. తీసుకొని వచ్చి నా మందిరంలో ఇయ్యు. అప్పుడు ఎలాగంట? ఆకాశ వాకిళ్ళంట అంత దీవెనలు కొమ్మరిస్తాడు. అమ్మా, నేను జస్ట్ 3 రోజుల క్రితం నా గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఒక 25 years క్రితం అనుకుంటా, నేను పిహెచ్డిలో చేస్తున్నప్పుడు ప్యాషన్ ప్లస్ కొత్తగా దిగింది. అది పట్టుకొని వచ్చాడు ఒక ఆయన. అందరూ మా ఆఫీసులో అందరూ కొత్త బైక్ రా అని కొత్తగా దిగింది. ఎంత అంటే 50,000 అన్నాడు. నేను అది విని నా దగ్గర అప్పుడు ఏముందో తెలుసా? లోనా. నేను అనుకున్నా 50,000 మనం ఎప్పుడు కొనుక్కోవాలే అనుకున్నా. చూడండి, ఈరోజు నేను వేసే బట్టలను కానీ, మా ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి కానీ ఎప్పుడు కూడా ఊహించలేదు ఇలాగ దీవించబడతానని. కారణం ఏంటో తెలుసా? విస్తారంగా దేవునికి ఇచ్చాము. ఇప్పుడు మీరు 10వ భాగం ఇస్తే దేవునికి ఇచ్చినట్టు కాదండి.
కొంతమంది అబ్బా నేను దేవునికి ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి సామెల్ రాదన్న, మరుసటి రోజు వెళ్ళి వచ్చి బ్రదర్ ఇద్దరు 1000 రూపాయలు తీసుకున్నా ఇచ్చేస్తున్నాను నన్ను ఇచ్చే అని నాకు ఉట్టినే ఇచ్చాడా? తీసుకున్నది ఇచ్చాడు. 1000కి మించి ఇచ్చాడు అనుకో అని ఇచ్చాడు. దశమ భాగానికి మించి ఇస్తే అప్పుడు దేవునికి ఇచ్చినట్టండి. దశమ భాగం ఇచ్చి నేను దేవునికి ఇచ్చానంటే అది దేవుంది, నీది కాదు. ఎందుకు దేవుంది? భయాన్ని నేర్చుకోవటానికి ఇమ్మన్నాడు దశమ భాగం. 2, నేను ఆశీర్వదించడానికి ఇమ్మన్నాడు. అది దేవుడిచ్చిందే. చూడండి, కొన్నిసార్లు చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి మళ్ళీ అరే నాకు పట్టారా అంటావు. అది పెట్టినప్పుడు ఏమంటావు? చూసావా ఆడు అంత మంచోడు, ఇచ్చింది ఎవరు? నీవే. అంటే దశమ భాగం నువ్వు ఇస్తే దేవునికి ఏమీ నువ్వు ఇచ్చినట్టు కాదంట. 1% ఎక్కువ ఇచ్చినా బా దేవుడికి ఇచ్చాడు ఈయన. 10వ వంతు దేవునికి ఇస్తే నువ్వు ఇంక ఇచ్చింది ఏటమ్మా? ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. ఒకసారి ఒరిస్సా నుంచి దాదాపు ఒక 25-30 మంది పాస్టర్లు వచ్చారు. వారికి రిటర్న్ వెళ్ళటానికి మోరిస్ షెరిల్లో కాన్ఫరెన్స్, అది 10 రోజుల కాన్ఫరెన్స్. ఆర్గనైజర్స్ మోసం చేశారు, రిటర్న్ డబ్బులు ఇవ్వలే పాస్టర్లు. ఇప్పుడు ఆ పాస్టర్లు వెళ్ళటానికి డబ్బులు లేవు. 30 మందికి మేము ఇచ్చాం డబ్బులు. 30 మందికి పలక్నోమా అప్పుడు 4 o'clock. 30 మందికి పెద్ద బేషన్లో పులిహార చేసి ప్యాకెట్లు కట్టి ఇచ్చాం. మాకున్న డబ్బంతా అయిపోయింది ఇంట్లో తీసి. అదే నెల మా మిస్సెస్ బర్త్డే. మా అంకుల్ తెలుసుకున్నారు. మేము ఎంత ఇచ్చామో ఇచ్చిన దానికి డబ్బల కంటే ఎక్కువ వచ్చిందండి. అరే చూడండి, ఏమన్నా పోగొట్టుకున్నా? ఇవ్వకపోతే 200 వచ్చి ఉండేది కాదు. సింగపూర్లో నేను దిగినప్పుడు మరుసటి రోజు ముస్తాఫా అని 24 hours షాపింగ్ మాల్ లేదని కొనుక్కుందాన్ని బయలుదేరాం కార్కి. ఎవరింట్లో ఉంటున్నామో ఆయన పేరు అజయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏటీఎం కార్డు ఇచ్చి షాపింగ్ మీరు చేసుకోండి మీకు నచ్చింది అంటున్నాడు. అమ్మ ఎవరైనా ఇస్తారమ్మా? సొంత పిల్లలు ఎవరు? అప్పుడు ప్రభువా ఏటీఎం కార్డు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారా నాకు అంటే దేవుడు అలా అన్నారా, బాబు నువ్వు నా కొరకు ఖర్చు పెట్టిన డబ్బు నేను మర్చిపోవటానికి అన్యాస్తుని కాదరా అన్నాడు. ఎలాంటి వాళ్ళు పెట్టాడో చూడండి. దేవునికి ఇవ్వండి, ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తార దేవుళ్ళు కొమ్మరిస్తాడు. నేను తీసుకోలేదనుకోండి, తీసుకున్నా అనుకోకండి, బలవంతంగా ఇచ్చేసాను. ఉన్నాయండి మా దగ్గర డాలర్స్ తెచ్చుకున్నాము వద్దని. ఒక్కరోజు కారుకి ₹1 ఖర్చు పెట్టకుండా పోషించారు మమ్మల్ని. సింగపూర్ వెరీ కాస్ట్లీ వరల్డ్. ఒక్కరోజు ₹1 ఖర్చు పెట్టకుండా మొత్తం కారులో తిప్పారు. ఎందుకమ్మా అలా మాకు పిల్లలా? దేవుని కొరకు నువ్వు చేసిన పరిచర్య మర్చిపోడు. అది అండర్లైన్ చేసుకోండి అందరూ. హెబ్రీ 6:10. హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాదు. అమ్మ నాకే అన్నదేలే, విలేజ్కి వెళ్తాం, పాస్టర్లు ఆశ్చర్యపోతారు, ఏంటండి డబ్బులు తీసుకోరు వీళ్ళు, వాళ్ళే పిలుస్తారు. ఏంటి ట్రైన్ టికెట్
ట్రైన్ టికెట్ అయినా తీసుకోండి అంటారు. వాళ్ళ పరిస్థితి చూస్తాం, వద్దులేండి, మర్చిపోడు దేవుడు, చక్రవడ్డీతో సహా ఏసి ఇస్తాడు. ఇది తెలియట్లేదండి ఈ కాలపు సేవకులకు. చాలామందికి విశ్వాసులు చేతులేపి చూస్తారు, ఆకాశవాకిలిపి. ఇప్పుడు చాలామంది సేవకుడు దశంభాగమియో దశంభాగమి అంటాడు, ఈయనవడం ఈయన కూడా ఇవ్వాల సేవకుడికి. అమ్మ అప్పుడు 12 గోత్రాలు, ఒక్క లేవి గోత్రం తప్ప అన్ని గోత్రాలకి భూమిని పంచాడు. లేవి గోత్రంకి ఏమైనా ఇచ్చాడమ్మా? ఇప్పుడు 11 గోత్రాలు ఏమన్నారు చెప్పండి, ఏమన్నాడు? మీ అందరూ దశంభాగం తీసుకొచ్చి ఇవ్వాలి అంటే ఎంత అయింది? 11 10 ఇంటూ ఎంత? 110%. అంతే కదమ్మా, 11 ఇంటూ 10 110%. ఇప్పుడు 110%లో సేవకుడు ఏం చేయాలి? 10వ వంతు తీసి ఇవ్వాలి, 100%. ఏమన్నా తక్కువ వచ్చిందా చెప్పండి? యెహోవాయే మీ భాగం. ఆయన్నే మన సొంతం చేసుకుంటే మనకు లోటు ఎక్కడ ఉంటుందండి? ఆయనకిచ్చి ఎవడు పోగొట్టుకున్నవాడు లేట్. వీడు అంటున్నాడు ఆశీర్వాదపు ద్వారము తెరిచాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఇచ్చుట లేదు. కొంతమంది ఎలాగిస్తారంటే, అమ్మా చదువమ్మ, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనములో, అణచి కుదిలించి దిగజారున్నట్లు ఇస్తే నువ్వు ఏ కొలతతో ఇస్తావో ఆ కొలతతోనే ఇస్తాడు. 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. చాలు అమ్మ, చాలా దినాల క్రితం ఫస్ట్ టైం నేను గోహుతి, నాకు ఇంకా జీతం రాలేదు. గోహుతి అంటే ఇక్కడ నుండి ఎన్ని గంటల జర్నీ తెలుసమ్మా? ట్రైన్ కరెక్ట్గా వెళితే 52 గంటలు, ఎప్పుడు కరెక్ట్గా ఉండదు. ఫ్లైట్ టికెట్లు ముందు తీసుకుంటేనే తక్కువలో ఉంటుంది. జీతం వచ్చింది అది తీసుకుంటే చాలా ఎక్కువ పెట్టాలి. ఒక టికెట్కి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా మిస్సెస్ టికెట్కి డబ్బులు లేవు. ఎలాగా? ఎవ్వరిని అడగలే నేను. బోయినపల్లి చర్చిలో వర్తమానానికి వెళ్ళాను. ఒక ఆమండి, అసలు ఆమెను చూస్తే ఎవరు అనుకోరు అంత డబ్బులు ఇస్తారని. కరెక్ట్గా ఒక టికెట్ డబ్బులకు తగ్గాయి. అదే టికెట్ డబ్బులు ఆమె పెట్టుకొని నెల రోజుల నుంచి చూస్తుందంట. ఎప్పుడు వస్తాడు కిషోర్ బ్రదర్, ఆయనకే ఇవ్వాలి. అమ్మ సంఘంలో పాస్టర్ ఉన్నాడు, ఆయనకే ఇవ్వాలి అని. ఇప్పుడు నేను వచ్చింది బ్రదర్, నెల రోజుల నుంచి ఆమె నీ కొరకు చూస్తుంది అని చూసేసరికి ఏమో ఏ ప్రార్థన అక్కడితో ఉందో, ఆమె వేసుకున్న బట్టలు కూడా మామూలు బట్టలు, ఏ అక్కడితో ఉందో అనుకున్నా. దగ్గరికి వచ్చి కవర్ ఇచ్చింది. నేనా అనుకున్నా 100 ఎంత. ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఎంత ఫ్లైట్ టికెట్కి అవసరమో అంత ఇచ్చాడండి. ఆమె ఎవరు, ఏమీ లేదు ఆమెకి. చూడండి, పరిచర్య కొరకు దేవుడు ఖర్చు పెడితే, ఆత్మల కొరకు దేవుడు ఖర్చు పెడితే, సంఘానికి నువ్వు ఇచ్చిన డబ్బు మర్చిపోవటానికి అన్యాసుడు కా. చక్రవడ్డీతో సహా ఆకాశవాకిళ్ళు ఇప్పి. అమ్మ, ఆకాశవాకిళ్ళు అంటే అంత పద్ధతి. ఆశీర్వాదపు ద్వారం ఇది ఎక్కడి నుండి రావాలో తెలుసమ్మా? సంఘానికి వచ్చిన వాళ్ళకి. సంఘానికి రానోడికి ఉండదు అది. ఒకవేళ సైతాన్ని వస్తుందేమో ఆశీర్వాదం. ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, బిడలు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, లాభడరు. అది ఆశీర్వాదం కాదు. సమాధానం ఇచ్చి. అమ్మ చదువమ్మ 29:11 కీర్తన. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అమ్మ ఇప్పుడు ముందేమిస్తున్నాడమ్మా? అమ్మ చెప్పాలా? ఏమిస్తున్నాడు? బలం. ఇప్పుడు నీకు బాగా డబ్బు ఉంది, ఒంటి నిండా రోగాలే, డబ్బంతా హాస్పిటల్కి పోస్తావు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు? బలమునిస్తాను. తర్వాత ఏంటి? సమాధానం ఇస్తాను. డబ్బు బాగా ఉంది, ఒకరినొరు కొట్టుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు ఎలాగోయే? సమాధానం లేక. బలాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, తర్వాత ఆశీర్వాదం ఇస్తాను. ఆశీర్వాదపు తలుపు ఆరోధు. చివరిగా రాకడ కొరకు తలుపు తెరుస్తున్నాడు. లూకాసు వార్త 12:36 ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చినప్పుడు తనకు తలుపు తీయటానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? తను ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. చాలు. ఎలాగుండాలంట? రాకడ కొరకు ఎప్పుడు సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి. రాకడ తలుపు. కొంతమంది అరే మా తాతల కాలం నుంచి చెప్తున్నారు వస్తారని అని ఏ సమయంలో ఏ గడియలో ప్రభువు వస్తాడో తెలియదు కనుక ఏమన్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి, ఆయన దొంగ వలె వస్తాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మంది దేవుణ్ణి వెంబడిస్తారు. అయితే ఈ బుద్ధి లేని వాళ్ళకి ఏంటి? మెలకు లేదు, సిద్ధుంది కానీ నూనె లేదు. తలుపులు వేయబడ్డాయి. తర్వాత పెళ్లి కుమారుడికి తలుపు కొట్టారు. ఏమన్నాడు తెలుసా? ఎవరో నేను ఎరగను. 25:11 మత్తయి 25:11. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అమ్మా ఎరగనంటాడు. ఎందుకు? సిద్ధపడకపోతే. ప్రభువు కొరకు ఎప్పుడు బూరం మోగుతుందా? ఎప్పుడు పరలోకపు తలుపు తెరుస్తాడా? 7 ఏళ్ల బిందు కొరకు ఎప్పుడైతే దేవుడు తెరుస్తాడా నేను ఎగిరిపోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. అమ్మ పరమగీతం 5వ పట్టుకో. ప్రియుడు కొరకు దారము తీయగా ఆయన వెళ్ళిపోయాడంట. అంటే అర్థం ఏంటి? యెహోవా దొరుకు సమయమందు వెతకండి. పరమగీతం 5:6. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. ఇప్పుడు కృపాకాలము మూయబడే దినాలు రాబోతూ ఉన్నాయి. ఈ కృపాకాలం ముగిసే టైంలో ఏం జరుగుతుంది? హింస జరుగుతుంది. సంఘాలకు సువార్తను ప్రకటించే వారు చంపుతారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమన్నాడు? రాకడ తలుపు తెరవబడి ఉంది, నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపాటు లేకపోతే ఏమన్నాడు? ఆలస్యం చేస్తే ప్రియుడు వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏంటి? సువార్త ద్వారం ముయ్యబడుతుంది, కృపాద్వారం ముయ్యబడుతుంది. అప్పుడు దేవుడు మూస్తే అప్పుడు తెరవలేడండి. చదవమ్మది ఆదికాండం 7:16 ఇక్కడ ప్రతి జంతువు, ప్రతి పక్షులు జతలుగా నా ఓడలోకి వచ్చాయి. దేవుడు మూసేసాడు. తలుపు మూసింది ఎవరు? దేవుడు. తర్వాత కొట్టారు, అందరూ చచ్చిపోయారు. 16 చదివి 21 వెళ్ళమ్మా. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులతో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. అమ్మా ఎవరు మూసారమ్మా? ఇప్పుడు తెరిచుంచాడు. సంఘంగా చెప్తున్నాడు మూసేస్తా, ఒక దినం వస్తుంది. తర్వాత నువ్వు తెరవాలన్నా కుదరదు, నువ్వు ఎంత కొట్టినా. 21 చదువమ్మా. అందరూ చచ్చిపోయారు. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి,
సమస్త నరులేమి చచ్చిపోయిరి. అందరూ చచ్చిపోయారు. అంటే ఏంటి? శ్రమల కాలం వస్తుంది అని అన్నాడు. అని రాకడ ఎలాగుంటుంది అన్నాడు? నోహ్ దినాల వలె, లోతు దినాల వలె ఉంటాయి. మూసిన తర్వాత తెరవడు. ఇప్పుడు మన కొరకు తెరిచాడు. ఏంటి తెరిచాడు? ప్రకటన 4:1 పరలోకపు తలుపు తెరవబడింది. అది మూసేస్తాడు. మూసే రోజులు రాపోతున్నాయి. చదవమ్మ చివరిగా అదొకటి 4:1 ప్రకటన 4:1 చదువు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి చాలు, ఉండెను. తెరిచాడు. ఆయన మూస్తే ఇదే అంటాడు. భక్తుడైన యెషయా ఏమంటాడు తెలుసా? అది కూడా చదవమ్మ. యెషయా 22:22. ఆయన మూస్తే తెరవడు, తెరిస్తే మూయడు. ఈ ప్రకటనలో రాయబడింది, యెషయాలో కూడా రాయబడింది. యెషయా 22:22. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. ఇప్పుడు తీశాడు పరలోక తలుపు. ఎవడు మూయలే, ఆయన మోస్తాడు. అప్పుడు ఎవడు తెరవడు. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకులు మూసిన తర్వాత వచ్చారు, కొట్టారు. ఏమన్నాడు? మిమ్మల్ని అరగను, తలుపు నీ కొరకు తెరవబడి ఉన్నది. ముగిస్తున్నా. 7 రకాల తలుపులు చెప్పాను. చెప్పండమ్మా. 1 విశ్వాసమన్న తలుపు, 2 ప్రార్థన అన్న తలుపు, 3 రక్షణ అన్న తలుపు, 4 సావాసం అన్న, బాగా చెప్తున్నారు, సావాసం అన్న తలుపు, 5 ఆదిత్యం పరిచర్య అన్న తలుపు, 6 అమ్మ అది మర్చిపోలే, అది అందరికీ కావాలి, 7 పరలోకపు తలుపు, రాకడ తలుపు అని అంటున్నాడు. తలుపు నీ కొరకు తీయబడి ఉంది. ఎవరితో? సంఘంతో. తలుపు తెరిచి ఉంచినప్పుడే ఏం చేయాలి? మనమందరం పనిచేయాలి. తలుపు మూసిన తర్వాత ప్రయోజనం ఉండదు. అప్పుడు పని చేయటానికి కూడా కూడదు. కళ్ళు మూసుకుని. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, సంఘం కొరకు నువ్వు తలుపు తెరిచి ఉంచావు. నువ్వు తలుపు తెరిచినప్పుడే మేము చేయవలసినవి చెయ్యాలని. ఒక దినము మూసిన తర్వాత ఎంత కొట్టినా ప్రయోజనం ఉండదు. యెహోవా తలుపు, నోహ్ తలుపు మూశారు. అందరూ వచ్చి తలుపు కొట్టారు. కానీ మూసింది నీవు. ఏ మనుష్యుడు తెరవజాలడు. ప్రపంచంలో సమస్త జీవులు, పక్షులు, మృగాలు, జంతువులు, పాకే పురుగులు అన్నీ చనిపోయాయి. నోహ్ దినం వలె ఆయన రాకడ ఉంటుంది. ఆయన రాకడ సిద్ధపడకపోతే ఇలాంటి అనుభవాలు మాకు కలుగుతాయని హెచ్చరించినందుకు కొరకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు తెరిచిన దారములో ప్రవేశించటానికి ఎల్లప్పుడూ సిద్ధపడటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.